ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనుల కోసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు ఎక్కువగా మెట్రో లేదా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇదే వాతావరణం రేపు కూడా కొనసాగుతుందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఇదే అంశంపై మరింత సమాచారం లక్డీకపూల్ నుంచి మౌనిక అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్తో హైదరాబాద్లో అన్ని ఏరియాలకైతే వర్షము కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్కి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. దీంతో చాలా ప్రాంతాల్లో అయితే మోస్తారు వర్షాలు కురిసే అవకాశం, అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక నిన్న నుంచి కూడా నాన్ స్టాప్గా రెయిన్ పడుతూనే ఉంది. దీంతో నగరవాసులు కాస్త ఇబ్బంది పడ్డ పరిస్థితి. సడన్ రెయిన్ఫాల్కి అయితే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇట్లా కంటిన్యూ రెయిన్ఫాల్కి అయితే కొంచెం ప్రిపేర్గా ఉంటారు కాబట్టి రోడ్లపైకి అత్యవసర పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే రోడ్లపైకి వస్తుంటారు. దీంతో ఇటు ఆఫీసులకు వెళ్ళే సమయంలో తప్ప ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా పెద్దగా కనిపించవు. ముఖ్యంగా రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇటు మెట్రో లేదా ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. దీంతో బస్ స్టాండ్లలో మాత్రము ప్రయాణికులతో అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇక ఇటు ప్రజెంట్ మనం లక్డీకపూల్లో ఉన్నాం. ఈ టైంకి ఎవ్రీడే అయితే కాస్త ట్రాఫిక్ జామ్తో కనిపిస్తూ ఉంటుంది. కానీ రెయిన్ఫాల్ కారణంగా అయితే ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా ఎక్కువగా లేదు. సిగ్నల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు లక్డీకపూల్లోనే కాదు, ఇటు ఏదైతే ఎల్బీనగర్ కావచ్చు, అటువైపు వచ్చే రోడ్లన్నీ అంటే ఎల్బీనగర్ నుంచి కనెక్షన్ ఉన్న రోడ్లు, దాంతోపాటు ఇటు కుక్కడపల్లి రోడ్స్, దాంతోపాటు బేగంపేట్ వైపు ఉన్న అన్ని రోడ్స్ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే వాతావరణం రేపు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు కూడా ఇట్లనే రోడ్లన్నీ కూడా కాస్త ఖాళీగానే కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇటు వర్షం ఫుల్గా పడట్లేదు, అలా అని మోస్తారుగానే పడుతుంది. దీంతో బయటికి వచ్చిన వాళ్ళకి ఫ్లూ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. దీంతో ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇక అక్కడక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి రిస్క్ అని కూడా చాలా వరకు రోడ్లపైకి రాని పరిస్థితి. ముఖ్యంగా ఈరోజు మొత్తం కూడా ఇదే వాతావరణం నగర వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మెట్రోతో పాటు ఇటు బస్సు సేవలనే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక హైదరాబాద్లోనే కాదు, సిటీ శివార్లో కూడా ఇదే పరిస్థితి. ఉదయం నుంచి కూడా వర్షం పడుతూనే ఉంది. చాలా వరకు వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇటు కంటిన్యూ రెయిన్ఫాల్గా ఉండడంతో ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు పొద్దున్న నుంచి ఇటు ఎల్బీనగర్ కావచ్చు, దాంతోపాటు మలక్పేట్, ఇటు సైడ్ కుక్కడపల్లి, హైటెక్ సిటీ రోడ్లలో కూడా ట్రాఫిక్ జామ్ కనిపించింది. కానీ ఇప్పుడు అందరూ ఆఫీసులలో ఉంటారు. చాలా వరకు మార్కెటింగ్ ఫీల్డ్ లేదా బయటికి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం బయటకు వస్తుంటారు కాబట్టి రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. సాయంత్రం 6 గంటలకు మాత్రం ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంకి కాలేజీలో నుంచి పిల్లలు బయటకు వస్తుంటారు. దాంతోపాటు ముఖ్యంగా ఇటు ఆఫీసుల నుంచి ఇంట్లోకి వెళ్ళేటోళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు రోడ్స్ మాత్రము ఎక్కువగా జామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఉదయం మనము ఇటు షేక్పేట్ నుంచి రాయదుర్గం కావచ్చు, లేదా కుక్కడపల్లి నుంచి హైటెక్ సిటీ ఇటు మైండ్ స్పేస్ వరకు కూడా హెవీ ట్రాఫిక్ జామ్ చూసాం. ఒక్క సిగ్నల్ పాయింట్ దాటడానికి 30 నిమిషాల సమయం పట్టింది. అదే సీన్ దానికంటే డబుల్ ట్రాఫిక్ జామ్ కూడా ఈరోజు సాయంత్రం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినాయి. దాంతోపాటు ఎర్లీగా లాగౌట్ అవ్వాలని కూడా ఇప్పటికే వాళ్ళ ఎంప్లాయీస్కి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. షిఫ్ట్ల వారీగా వచ్చిన వాళ్ళు మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎర్లీ లాగౌట్స్ అవుతే మాత్రం కాస్త ట్రాఫిక్ జామ్స్ నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. సో మొత్తానికైతే తుఫాన్ కారణంగా నగర వ్యాప్తంగా కూడా ఇదే ముసురు కమ్ముకుంది. ముఖ్యంగా మబ్బు వాతావరణం కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా మబ్బుగా ఉన్న పరిస్థితి. సో మొత్తానికైతే ఈరోజు రేపు కూడా ఇదే వాతావరణం నగరంలో కనిపించబోతుంది. కెమెరా పర్సన్ మనీతో మోనికా, హైదరాబాద్.